విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఐక్యతే లక్ష్యంగా, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు అసోసియేషన్ ముందడుగు వేస్తోంది. హైదరాబాద్ ఉప్పుగూడలో అసోసియేషన్ రాష్ట్ర స్థాయి రెండో సమావేశం ఘనంగా జరిగింది. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు తల్లోజు బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తూములూరి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మండలోజు కృష్ణప్రసాద్, గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ కొండోజు చంద్రశేఖరాచారి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తూములూరి సత్యనారాయణ మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణ జాతితో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జర్నలిస్టు భవన్ నిర్మించాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. అసోసియేషన్ను క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు అసోసియేషన్లో సభ్యత్వం తీసుకుని ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐక్యతతోనే బలం, సంఘటితంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న సందేశంతో విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం అసోసియేషన్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. మన జాతి అభివృద్ధితో పాటు సమాజ, జాతీయ అభివృద్ధిలోనూ జర్నలిస్టుల పాత్ర కీలకమని పేర్కొంటూ మరింత బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కమిటీలో పలువురికి వివిధ బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, జర్నలిస్టులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొని విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఐక్యతకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ రెండవ రాష్ట్ర మహాసభను హైదరాబాద్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులు అందరూ తరలివచ్చి దీన్ని విజయవంతం చేశారు. మున్ముందు కూడా విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా, విశ్వబ్రాహ్మణుల యొక్క ఐక్యతను చాటి చెప్పే విధంగా ఈ అసోసియేషన్ పనిచేస్తుందని నేను తెలియజేసుకుంటున్నాను.